ఆల్ ఓవర్ ఇండియన్ ఇండస్ట్రీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సౌత్ ఇండియన్ మూవీస్ లో పుష్ప ది రూల్ సినిమా ఒకటి. ఈ మూవీకి ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా పుష్ప మానియా కొనసాగుతోంది. దీంతో ఆ హైప్ ని క్యాష్ చేసుకోవటానికి పుష్ప మేకర్స్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పుష్ప 2 పై అందరి దృష్టి నెలకొన్న క్రమంలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న రేంజ్ లో తీర్చిదిద్దుతున్నట్టు తెలియడంతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఆగస్టు 15న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ గురించి ఓ బిగ్ సర్ప్రైజ్ అల్లు ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేలా పుష్ప పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. బడ్జెట్ భారీగా పెరిగిపోతున్నా రాజీ పడకుండా నిర్మిస్తున్నారట. సీన్ల వైజ్ గా, విజువల్ వైజ్ గా, గ్రాండియర్ గా ఇంటర్నేషనల్ క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నారట. ప్రెజెంట్ హైదరాబాద్ లో యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 1, 2నే కాదు, సడన్ గా పుష్ప 3ని కూడా తీయాలనే ఆలోచన చేస్తున్నారట సుకుమార్. నార్కోస్ వెబ్ సిరీస్ లా పుష్ప ఫ్రాంచైజీని తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగానే పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో పుష్ప ది రోర్ అంటూ 3వ పార్టుని అనౌన్స్ చేసే అవకాశం ఉందని స్ట్రాంగ్ గా బజ్ వినిపిస్తోంది. సాధారణ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడు, ఆ తర్వాత రూలింగ్ ఎలా చేశాడు అన్నది చూపించిన సుకుమార్ పార్ట్ 3లో ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా చూపించడంతో పాటు కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇచ్చేలా స్కెచ్ వేస్తున్నారట. అయితే పుష్ప 3కి మాత్రం 5 ఏళ్లు టైం తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఈలోగా సుకుమార్ మరో 2 సినిమాలు పూర్తి చేయాలని కమిట్మెంట్ పెట్టుకున్నారు. ఈలోగా సుకుమార్ మరో 2 సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత 2 సినిమాలు చేసి మళ్లీ సుకుమార్ తో పుష్ప 3కి రెడీ అవుతాడట. మొత్తానికి లెక్కల మాస్టర్ రైజ్ రూల్ రోర్ స్ట్రాటజీని చూసి బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.